కూతురు అటుగా ప్రయాణం అంటే ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని వెళ్ళాలి. అధ్వానమైన రోడ్డుపై ప్రయాణం చేయడం అంటే నరకం చూడాల్సిందే. ప్రాణాలకు తెగించి ప్రయాణించాలి. ఇంటికి క్షేమంగా చేరుకుంటామో లేదు అనే సందేహంతోనే రాకపోకలు సాధించాలి. ఇక అదే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు ఏటూరు నాగరం ప్రధాన రహదారి. ముఖ్యంగా రోడ్డు మీద వాహనదారులు వెళ్లాలంటే ధైర్య సాహసాలు ప్రదర్శించాలి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు ఏటూరు నాగరం ప్రధాన రహదారి పూర్తిగా ధ్వంసమై అధ్వానంగా తయారైంది. సింగరేణి, బీటీపీఎస్, హెచ్వి వాటర్ ప్లాంటు, ఐటీసీ, పేపర్ పోర్టు లాంటి అతిపెద్ద పరిశ్రమలు ఉన్నా ఎటువంటి అభివృద్ధికి నోచుకోలేదు. ప్రభుత్వ నిర్లక్ష్యానికి గురై వాహనదారుల పాలిట మృత్యు రహదారిగా మారింది. హైదరాబాదు, ఛత్తీస్గఢ్, ఒడిషా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు వెళ్ళాలంటే ఇదే దగ్గరి దారి. నిత్యం ఉత్తరాది రాష్ట్రాల నుంచి భారీ వాహనాలు వందలాదిగా ప్రయాణిస్తూ ఉంటాయి. మేడారం, సమ్మక్క సారక్క గద్దెలు, భద్రాచలం లాంటి పుణ్యక్షేత్రాలకు వెళ్ళాలంటే ఇదే రహదారి గుండా వెళ్ళాలి. అయితే ఆ దారంతా గుంతలతో నరకప్రాయంగా మారింది. దీంతో ఆ రహదారి వెంట ప్రయాణించేవారు నానావస్థలు పడుతున్నారు. రహదారి పూర్తిగా శిథిలావస్థకు చేరుకోవడంతో ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి. ఇక ఇప్పుడు వర్షాకాలం కావడంతో గోతుల్లో బోత ఉండడంతో ఎక్కువ గోయి ఉందో తెలియక ఇబ్బందులు పడుతున్నారు జనాలు. గతంలో కొన్ని సందర్భాలలో వర్షాకాలంలో గుంతలు పడి ప్రాణాలు కూడా కోల్పోయిన పరిస్థితులు ఉన్నాయి. అధిక మార్గంలో వెళ్ళాలంటే వృత్తితో పోరాటమేనంటూ స్థానికులు కక్కోలు పెడుతున్నారు. ఇదే మార్గాన ఎమ్మెల్యేలు, ఎంపీలు ప్రయాణిస్తూ ఉంటారు. కానీ ఏ ఒక్కరు కూడా పట్టించుకున్న పాపన పోలేదు. ములుగు జిల్లా, ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన 4 మంత్రులు ఉండి కూడా ఈ రహదారిని పట్టించుకోవడం లేదంటూ వాహనదారులు, ప్రజలు ఆగ్రహానికి గురవుతున్నారు. ఇకనైనా ఆర్ఎండ్బి అధికారులు, స్థానిక ఎమ్మెల్యే చొరవ చూపించి తక్షణమే రహదారి పునర్నిర్మాణ పనులు చేపట్టి నాణ్యమైన, పటిష్టమైన రహదారిని నిర్మించాలని ప్రజలు కోరుతున్నారు. ఇక్కడ మణుగూరు మండల నివాసిని, సిపిఎం పార్టీ మండల కార్యదర్శిని. ఈ మణుగూరు ప్రాంతం పారిశ్రామిక ప్రాంతంగా దినదిన అభివృద్ధి చెందుతూ ఉంది. ఇదే తరుణంలో బీటీపీఎస్, సింగరేణి, ఏయూ వాటర్ ప్లాంటు, ఐటీసీకి సంబంధించిన పెద్ద రహదారిగా ఇది ఇప్పుడు గతంలో కమలాపురం మెయిన్ రోడ్డు మీదుగా ఉండేది. బురగంపాడు హైవే రోడ్డు ఇది. ఈ రోడ్డు ఏటూరు నాగరం దాకా వెళ్తూ ఉంటుంది. ఈ రోడ్లో ప్రధానమైన సమస్య ఏంటంటే గత బీటీపీఎస్ స్టార్ట్ అయిన గత 2 సంవత్సరాల నుంచి ఈ రోడ్లు మొత్తం కూడా గుంతలమయంగా అవుతూ ఉన్నాయి. ఈ రోడ్డుకు పదే ఎన్నిసార్లు కలెక్టర్లు కానీ, ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలకు కానీ చెప్పినా కూడా అధికారులు ఎవరూ పట్టించుకోలేదు. ఎంతోమంది ప్రాణాలు ఈ రోడ్డు మీద పోయిన పరిస్థితి కూడా మేము చూస్తూ ఉన్నాం. ఈ రోడ్డు వాన పడితే రోడ్లు దాటే పరిస్థితి లేదు. హెవీ వెహికల్స్, ఇసుక లారీలు, బొగ్గు లారీలు, దాంతోపాటు కర్ర లారీలు కూడా ఈ ప్రాంతంలో ఎక్కువ తిరుగుతూ ఉంటాయి. వాటితో పాటు నిత్యం రద్దీగా ఉండే ప్రదేశం ఇది. ఇది మణుగూరు నుంచి ఏటూరు నాగారం వెళ్లే ప్రధాన రహదారి. నిత్యం ఈ రహదారిపై కొన్ని వందల మంది వారి వ్యక్తిగత కారణాల దృష్ట్యా కావచ్చు, విద్య, ఉద్యోగం, ఉపాధి మొదలగు అవసరాల నిమిత్తం కావచ్చు ప్రయాణం చేస్తూ ఉంటారు. కానీ ఈ రహదారిని చూస్తున్నట్టయితే అడుగుకి 10 గోతులు, కిలోమీటర్కి 1000 గుంతలు. సామాన్య ప్రజలు ద్విచక్ర వాహనాల మీద కానీ, కార్ల మీద కానీ ప్రయాణించే పరిస్థితి లేదు. బీటీపీఎస్కి తిరిగే బొగ్గు లారీలు కావచ్చు, ఇసుక రంపుల నుంచి తిరిగే లారీలు కావచ్చు, వీటి వల్ల సామాన్య మానవుడు బైక్ మీద ప్రయాణం చేయాలంటే కుటుంబంతో భయపడాల్సిన పరిస్థితి. ఈ రోడ్డు మీదకి వస్తే తిరిగి మళ్ళీ ఇంటికి వెళ్తామో లేదో కూడా తెలియని పరిస్థితి. మరి రోడ్డు ఈ విధంగా అధ్వానంగా ఉంటే స్థానిక ఎమ్మెల్యే ఏం చేస్తున్నట్టు, అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తున్నట్టు? అంటే సామాన్య ప్రజల ప్రాణాలు వీళ్ళకి పట్టవా? ఎంతసేపు ఇసుక రంపుల్లో వచ్చే పర్సంటేజ్లే తప్పితే ఈ రోడ్డు మీద కనబడే ప్రమాదాలు వారికి కనిపించవా? కనీసం చాలా రోజుల నుంచి ఈ రోడ్డు ఇలా ఉందండి, ఎవరు పట్టించుకోవట్లేదు. చాలా ఇబ్బంది అవుతుందండి, చాలా ట్రాఫిక్ అవుతుంది, చాలా యాక్సిడెంట్లు అవుతున్నాయండి. కనీసం ఎవరు కూడా పట్టించుకోకుండా వెళ్ళిపోతున్నారు. ఇది మెయిన్ రోడ్ అండి, తప్పక తిరుగుతారు, వెహికల్స్ బాగా తిరుగుతున్నాయండి. చాలా మంది బైక్ వాళ్ళు కూడా కింద పడుతున్నారు. కనీసం రెస్పాన్సిబుల్ లేకుండా, పట్టించుకోకుండా ఎవరితోనే వాళ్ళు వెళ్ళిపోతారండి. ఇట్లా ఆటో వాళ్ళు కూడా చిన్న వాటికి టైర్లు కూడా డ్యామేజ్ అవుతున్నాయండి. కనీసం పట్టించుకునేటప్పుడు కూడా లేరు. చాలా రోజుల నుంచి ఇదే ఇబ్బంది. వర్షం పడేప్పుడల్లా కూడా ఇట్లే వెహికల్స్కి చాలా అనుకూలంగా ఉండట్లేదండి. కనీసం ఇప్పుడు ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరు కలిసి ఇదే రోడ్డు మీద వెళ్తున్నారు, ఎవరు పట్టించుకోవట్లేదు. కనీసం మరి ఎప్పుడు పట్టించుకుంటారండి? ఎప్పుడు కూడా ఇదే రకంగా ఉంటుంది.
చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. ప్యాసింజర్స్ కూడా చాలా ఇబ్బంది అవుతుందండి. ఇక్కడ మణుగూరు